జనసేన 12వ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించనున్నారు. ఈ సభకు 8 లక్షల మందికి పైగా రానున్నట్టు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల బాబు వెల్లడించారు. సమన్వయంతో ముందుకెళ్లేందుకు 14 కమిటీలు నియమించామన్నారు. 7వ తేదీ నుంచి కేంద్ర పార్టీ నాయకులంతా కాకినాడలోనే ఉంటారని, కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెబుతున్న తుమ్మల బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మహాసభ నభూతున్న భవిష్యత్తు జనంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత ఉన్నారో అక్కడే ఈసారి పెట్టాలని నిర్ణయించారు. ముందు ఎండగా హరిప్రసాద్ ఒక ఎమ్మెల్సీ అధినేతకు రాజకీయ కార్యదర్శి ఏదైతే చెప్పారో అదేవిధంగా నభూతున్న భవిష్యత్తు జనంలో ఈ సభ జరగనుంది. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్, కాకినాడ జిల్లా అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు గారు మనతో ఉన్నారు. సరే, పిఠాపురాన్ని ఎంపిక చేశారు, ఆ బాధ్యత కాకినాడ జిల్లా అధ్యక్షులు చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా గత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జరిపినటువంటి ఆవిర్భావ సభల కన్నా ఇది చాలా ఘనంగా జరపాలనేటువంటి ఉద్దేశంతో క్యాడర్ అంతా ఉంది. యాక్చువల్ గా 3 రోజులు ప్లేనరీ పెట్టాలనుకున్నటువంటిది మొట్టమొదట అనుకోవడం జరిగింది. కాకపోతే ఇంకా మేము వివిధ కమిటీలు, అంటే రైతు తీర్మానాలు చేసుకోవాలంటే రైతు కమిటీలు కానీ, యువత కమిటీ కానీ, మహిళా కమిటీలు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో ప్లేనరీ తీసుకోకూడదా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడైతే రేపు మార్చి 14వ తారీఖు నాడు ఆవిర్భావ సభ జరపబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో. ఖచ్చితంగా కనీ విని ఎరగని రీతిలో ఈ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్రం అందరికీ కలిసి వివిధ జిల్లాల నుండి అత్యుత్సాహంగా దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీని నమ్ముకుని ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకునేటువంటి యువ నాయకత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వారందరినీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వంగా తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించి తద్వారా మార్పు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. దాని ద్వారా ఏదైతే చెప్పారో గతంలో జరిగిన 11 ప్లేనరీ సభలు వేరు, ఈ 12వ సభ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆయన అడ్డాలో జరుగుతుంది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్ఆర్ఎల్ కూడా వస్తారు. ఎన్ని లక్షల మంది వస్తారని ఏర్పాటు చేస్తారు? ఇది ఖచ్చితంగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తా ఉన్నాం. కాకపోతే ఇది నాకైతే తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరీ కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీకి చాలా పట్టున్నటువంటి కాకినాడ పార్లమెంట్ అంటే కాకినాడ జిల్లా కాబట్టి ఇది ఈ సంఖ్య ఊహించడం చాలా అద్భుతంగా 10 లక్షలకి చేరువుగా ఈ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఖచ్చితంగా అయితే ప్రతి ఆవిర్భావ సభ 5-6 లక్షల మంది రావడం ఉండేవారు. ఖచ్చితంగా కాకినాడ సమీపంలో పిఠాపురం ఒక పక్క, పెద్దాపురం, కాకినాడ రూరల్ 3 నియోజకవర్గాల నడి బడ్డీలో జరిపేటువంటి ఈ సభ ఖచ్చితంగా 10 లక్షల చెరువులో ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. రాష్ట్రమే కాదు దేశం నివ్వెరపోయేలాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఏర్పాటు చేస్తా ఉంది. సార్, ఇప్పటి వరకు 14 కమిటీలు వేశారు. రోజు ఈ కమిటీలు సమావేశం అవడానికి, అదే మీరు చెప్పినట్టు కంట్రోల్ రూమ్ కావచ్చు, లేదంటే వచ్చిన మంత్రుల వాళ్ళు అకామిడేషన్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? పూర్తిగా 7వ తేదీ నుండే పార్టీకి కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ వివిధ కమిటీల్లో సుమారు 12 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీల్లో మళ్ళీ సబ్ కమిటీలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. పార్లమెంటు వారిగా విడదీసుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి తద్వారా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్తూ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ప్రజలకి ఇప్పటి వరకు ఏం చేసిందని ప్రజలకు ఒక పక్క వివరిస్తూ ఒక పక్క ఆవిర్భావ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం యావత్తు నాయకత్వం కూడా 7వ తారీఖు నుండి కూడా కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటం, అక్కడ ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేసుకుని అనునిత్యం ఏర్పాట్లు సమీక్షిస్తూ నాయకులందరూ కూడా ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుండి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకా పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ ఇది. ఖచ్చితంగా నవ్వుతున్న భవిష్యత్తు ఎవరు కనీ విని ఎరుగని రీతిలో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది సభ ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందుగానే కార్యకర్తలు చెప్పడం జరిగింది, సాహసాలు చేయొద్దు, వైసీపీ తరహాలో సైలెన్సులు తీసి అడవుడు చేయొద్దు,
క్రమశిక్షణ పాటిందాం, పవన్ కళ్యాణ్ పేరు నిలబెడదాం, ఆ స్థాయిలోనే మా సభ ఉంటుందని కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ బాబు చెప్పడం జరిగింది. సాంసరావు డీ న్యూస్ కాకినాడ. జనసేన 12వ ప్లేనరీ మహాసభ నభూతుల భవిష్యత్ జనగణన ఏదైతే ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత ఉన్నారో అక్కడే ఈసారి పెట్టాలని నిర్ణయించారు. ముందు ఎందాక హరిప్రసాద్ ఒక ఎమ్మెల్సీ అధినేతకు రాజకీయ కార్యదర్శి ఏదైతే చెప్పారో అదేవిధంగా నభూత